హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్ 2025 ఏవైతే ఎగ్జామినేషన్స్ అనేవి రన్ అవుతున్నాయో వాటి గురించి ఒక చిన్న అప్డేట్ అనేది చూద్దాం. సో ఎప్పుడైతే మన అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.inలో మనం కనుక లాగిన్ కనుక చేస్తే, సో ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్కి అనేది వెళ్దాం. సో ఇది మన ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ మనకేంటంటే నోటీసుల మీద నోటీసులు మనకేంటంటే రావడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఈ నోటీస్ కనుక మనం ఓపెన్ చేస్తే, సో ఇది చూడండి. సో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫీడ్బ్యాక్ మాడ్యూల్ అండ్ రీ ఎగ్జామినేషన్ ఫర్ సర్టెన్ అఫెక్టెడ్ క్యాండిడేట్స్, ఇది మనకేంటంటే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ? సో బేసికలీ ఎవరికైతే ఎగ్జామినేషన్లో ఇబ్బందులు అనేవి ఫేస్ అవుతున్నాయో వాళ్ళకేంటంటే రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకేంటంటే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎవరికి కండక్ట్ అనేది చేస్తున్నారు? సో బేసికలీ ఇక్కడ మీరు కనుక చూస్తే, ఓకేనా, సో బేసికలీ ఇక్కడ 10,000 ఫీడ్బ్యాక్స్ అనేవి వచ్చాయంట. అంటే ఎగ్జామినేషన్ అనేది రాసిన, సో బేసికలీ మనకేమైందంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ పోర్టల్ అనేది, గ్రీవెన్స్ పోర్టల్ అనేది డెవలప్ చేయాలి. ఆ గ్రీవెన్స్ పోర్టల్లో ఎవరికైనా స్టూడెంట్స్కి ఇబ్బందులు కనుక వస్తే అందులో గ్రీవెన్సెస్ అనేవి పెట్టాలి అని చెప్పేసి ఒక డిమాండ్ అనేది చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక గ్రీవెన్స్ పోర్టల్ అనేది, ఫీడ్బ్యాక్ పోర్టల్ అనేది క్రియేట్ చేస్తారు. సో దాన్ని మీరు ఎలా యాక్సెస్ చేయొచ్చు? సో మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఏదైతే లాగిన్ అనేది ఉంటుందో, సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే లాగిన్ అనేది వస్తుంది. దీని తర్వాత ఇక్కడ మై డాష్బోర్డ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్లో లేదా మై డాష్బోర్డ్ కిందే మీకు ఏంటంటే ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది వస్తుంది. సో ఆ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఫిల్ చేయొచ్చు ఎప్పుడు మీకు ఏదైనా సమస్య కనుక ఉంటే. సో బేసికలీ 10,000 ఫీడ్బ్యాక్స్ అనేవి రావడం జరిగాయంట. అందులో 2,000 క్యాండిడేట్స్ హ్యావ్ రిపోర్టెడ్ అలెడ్జ్డ్ టెక్నికల్ డిస్రప్షన్ సచ్ యాజ్ మల్టిపుల్ రీషార్ట్స్. అంటే ఒక స్టూడెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు ఆయన యొక్క సిస్టమ్ అనేది మాటికి 2 or 3 టైమ్స్ ఏంటంటే రీస్టార్ట్ అవ్వడం, ఓకేనా, సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోవడం, ఇలాగేంటంటే చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేసిన వాళ్ళు 2,000 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి ఏంటంటే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చూడండి. సో ద కమిషన్ ఈజ్ ఎగ్జామినింగ్ ఈచ్ సచ్ కంప్లైంట్ విత్ డ్యూ డిలిజెన్స్. అంటే ఏదైతే ఈ కంప్లైంట్ ఉందో, సో ఎవరైతే కంప్లైంట్ అనేది చేశారో వాళ్ళకి మాత్రమే, ఓకేనా, వాళ్ళ యొక్క ఏదైతే కంప్లైంట్ అనేది ఉందో అది మేము చూస్తున్నామని చెప్పేసి స్పెసిఫికలీ చెప్తున్నారు. అండ్ ఏదైతే రీ ఎగ్జామినేషన్ ఒకవేళ కండక్ట్ చేయాల్సిన అవసరం వస్తే ఆ పర్టికులర్ పర్సన్కి 26th లేదా 26 కంటే ముందు కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది, అవునా. సో ఇది వచ్చేసరికి ఫీడ్బ్యాక్. సో దీనికంటే ముందు మనకేంటంటే ఇంకా ఎస్ఎస్సి ఏం చేసిందంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు మళ్ళీ ఇంకొక నోటీస్ కూడా ఇచ్చింది. ఏంటి? మెసేజ్ ఫ్రమ్ చైర్మన్. సో ఇది వచ్చేసరికి డేట్ కనుక చూస్తే ఇది వచ్చేసరికి మనకు 11th ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడానికి ఒక రోజు ముందు రావడం జరిగింది. సో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, మెసేజ్ ఫ్రమ్ చైర్మన్ 11th సెప్టెంబర్, ఎగ్జామ్కి జస్ట్ 1 day ముందు. సో ఇంతవరకు ఎస్ఎస్సి యొక్క చరిత్రలో చైర్మన్ ఏంటంటే ఇలాగా ఒక పబ్లిక్ రిలీజ్ నోటీస్ అనేది ఇచ్చింది లేదు. ఇదొక్కటేనా? ఇంకా ఉంది, ఓకేనా, ఇంకా ఉంది. ఇక్కడ మనం గనక చూస్తే, ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇది వచ్చేసరికి 18th సెప్టెంబర్న మనకి ఏంటంటే రావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో, ఓకేనా, పబ్లిక్ గ్రీవెన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్లో పిఐబిలో మనకేంటంటే ఈ పర్టికులర్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్ఎస్సి కన్ఫర్మ్స్ స్మూత్ కండక్ట్ ఆఫ్ సీజీఎల్ 2025 ఎగ్జామినేషన్. అంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఎక్కడ ఎటువంటి డిఫికల్టీస్ రైజ్ అనేది అవ్వడం లేదు అని చెప్పి ఇక్కడ స్పెసిఫికలీ ఏంటంటే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 28 lakh ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి, ఓకేనా, షెడ్యూల్ చేసాం. అందులో 5,26,194 స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యారు. సో ఇందులో, ఓకేనా, సో 1,100 క్యాండిడేట్ హూ సాట్ రిలీఫ్ డ్యూ టు క్లాషెస్ విత్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే 1,100 స్టూడెంట్స్కి మేము ఏంటంటే రీషెడ్యూల్ కూడా చేశాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎస్ఎస్సి హ్యాస్ ఆల్సో రీషెడ్యూల్డ్ ఎగ్జామినేషన్స్, ఇది కూడా చెప్తారు. సో ఇదంతా మంచిదే. ఎవరికైతే ఆ పర్టికులర్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయో వాళ్ళని ఏం పట్టించుకుంటున్నారు? అండ్ ఇదొక్కటే నోటీసా కాదు, ఇంకొక నోటీస్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి హిందీలో ఉంది, ఒక న్యూస్ పేపర్ యొక్క ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ కనుక మనం, ఓకేనా, గూగుల్ ట్రాన్స్లేట్లో కనుక చూస్తే, సో ఇది గూగుల్ ట్రాన్స్లేట్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దాన్ని నేను ఏం చేశానంటే ట్రాన్స్లేట్ చేశాను. సో దీని యొక్క జిస్ట్ అనేది ఏంటి అంటే, ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో హ్యాకింగ్ కోసం అటెంప్ట్ అనేది చేస్తున్నారో, అంటే రిమోట్ యాక్సెస్ అంటారు కదా. సో నేను ఎగ్జామినేషన్లో కూర్చొని ఉన్నాను, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను, కానీ నా ఎగ్జామ్ ఏంటంటే
రిమోట్ యాక్సెస్ తీసుకొని వేరే వాడు ఎగ్జామినేషన్ అనేది రాస్తాడు. సో దాన్ని రిమోట్ యాక్సెస్ హ్యాకింగ్ అంటాం. అవునా? సో ఇటువంటి హ్యాకింగ్ అటెంప్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పేసి ఈ పర్టిక్యులర్ ఏం చెప్పారు మనకేంటంటే ఈ నోటీస్లో చెప్పడం. సో రిప్రజెంటేషన్ ఆఫ్ 52 క్యాండిడేట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెయిన్ ఎగ్జామినేషన్ క్యాన్సల్డ్, ఇది ఏదేదో మనకేంటంటే చెప్తున్నారు. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇలా కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పేసి మళ్ళీ నోటీస్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎస్సి ఎన్ని ఎక్కువ నోటీసెస్ గనక ఇస్తే అక్కడ అంత కరప్షన్ అనేది జరుగుతోంది అని అర్థం. ఓకేనా? చాలా సింపుల్ లాజిక్ అండి. ఎవరైనా తప్పు చేసి సింపుల్గా మనం ఆలోచిద్దాం. ఎవరైనా ఒక పర్సన్ తప్పు చేసి నేను తప్పు చేయలేదు అని చెప్పేసి మనం ఎన్నిసార్లు అడిగితే ఆయన ఏం చేస్తాడు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. దానికి అర్థం ఏంటి అంటే ఆయన సంజాయిషి అనేది మాటి మాటికి ఇస్తుంటాడు, ఏదంటే అది చెప్తుంటాడు. సో అదే విధంగా ఎస్ఎస్సి కూడా అదే చేస్తుంది. సో తను చేస్తున్న తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ఇదంతా. సో ఇక్కడ మీరు చూడొచ్చు 15th సెప్టెంబర్న వీళ్ళు ఏమంటున్నారు చూడండి. ఓకేనా? సో 3,01,722 క్యాండిడేట్స్ ఏం చేశారు, ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేశారు. అందులో 7,705 అఫెక్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారంట. సో 15th వరకే 7,700 స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయితే, సో ఇది కూడా చిన్న నెంబర్ కాదు. ఓకేనా? ఇది కూడా ఒక పెద్ద నెంబర్. కానీ దీనికంటే 10 స్టూడెంట్స్ ఏంటంటే ఎఫెక్ట్ అనేది అయ్యారు. అవునా? సో ఇటువంటి ఇష్యూస్ అనేవి మనకేంటంటే సీజీఎల్ ఎగ్జామినేషన్లో జరుగుతున్నాయి. సో నాకు తెలిసి ఏంటంటే మన సదరన్ రీజియన్లో ఎటువంటి ఇష్యూ అనేది ఇంతవరకు రైజ్ కాలేదు. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఏంటంటే మీ ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. కానీ కొన్ని ఏంటంటే ఇటువంటి మనకేంటంటే ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి అవసరం ఉంటుందని చెప్పేసి మనం మెంటలీగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మనకేంటంటే మంచిది. ఓకేనా? మనం మెంటలీ ప్రిపేర్ అయితే మనకు మంచిది. ఎందుకంటే ఇలాగా సడన్గా ఇటువంటి సినారియోస్ ఫేస్ చేయాలన్నా కూడా మనం ఫంక్ అవుతాం. సో అలా కాకుండా మీరు జాగ్రత్తగా మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ అనేది చేయండి. సో ఓకేనా? సో ఈ చిన్న వీడియోలో ఇదే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్. సెషన్